మోడీ గారు ఏదైతే ఎన్డీఏ మూడోసారి ఫామ్ అయిందని చెప్పి ఈరోజు విర్రవీగుకుంటా గతంలో ఏదైతే వారు చాలా యాజమాన్యాలకు అప్పచెప్పి చాలా విషయాలలో విద్యార్థుల విషయాలు అవతతోకలు చేశారు. ఈరోజు వారు ఎన్డీఏ గవర్నమెంట్ నితీష్ కుమార్తో చంద్రబాబు గారితో మాట్లాడడానికి సమయం కూడా కనీసం విద్యార్థుల కోసం మాట్లాడరు. గుడులు అంటారు, గుడితో పాటు బడి కూడా అవసరమే ఈ దేశానికి. గుడి ఎలాగ అవసరమో బడి కూడా ఈ దేశానికి అవసరమే. ఆ విద్యార్థుల పట్ల ఏ రోజున ఆలోచన చేసిన నరేంద్ర మోడీ వాళ్ళ మంత్రులు అన్నారు ప్రతి ఒక్కరు రేపిస్టులే, ఒకడు రేప్ కేసులో పోతాడు, ఒకడు రెస్లర్లను కొట్టి రెస్లర్లను భయపడిపించి హరాస్మెంట్ చేసి జైలుకోతాడు. ప్రతి ఒక్కరు లంగాలు దొంగలు ఉన్నారు పార్టీలు బీజేపీలా. మొన్న హైదరాబాద్ ఉన్న బీజేపీ ఆఫీస్ ని మా నాయకులు ముట్టడి చేసి ప్రశ్నిస్తే ఒక్కడు జవాబు చెప్పాడు. లోపల బండి సంజయ్ కిషన్ రెడ్డి ఏసీలలో కూర్చొని వాళ్ళ పదవిలో వచ్చినాక ఆనందిస్తున్నారు తప్ప విద్యార్థుల పట్ల ఆలోచన చేస్తున్నారు. ఈరోజు పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ కల విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఏదైతే ఏబీవీపీని మినహాయించి అన్ని విద్యార్థి సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నిస్తున్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి ప్రశ్నిస్తుండు. విద్యార్థులు తలుచుకుంటే ఏమవుతుందో, విద్యార్థుల చేతిలో ఏముందో, విద్యార్థులతో రావద్దు. వెంటనే నీట్ ఎగ్జామ్ ని మళ్ళీ కండక్ట్ చేసి న్యాయబద్ధంగా ఎన్నికలకు ఎలా అయితే వచ్చినామో నీట్ ఎగ్జామ్ కూడా ఆపరంగా రావాలని కోరుకుంటున్నాం. 2019 నుంచి 2026 వరకు నరేంద్ర మోడీని ఖండిస్తున్న నీట్ ఎగ్జామ్ లో ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్కసారి ఇదొక విద్యార్థికి అన్యాయం జరుగుతుంది. ఈసారి ఒకటే సెంటర్ నుంచి ఏడుగురు విద్యార్థులకి సేమ్ మార్క్స్ సేమ్ టాపర్స్ రావడం వల్ల గ్రేస్ మార్క్స్ యాడ్ చేసి మైనస్ మార్క్స్ లేకుండా విద్యార్థుల జీవితంతో ఆడుకుంటారు. 13వ తారీఖు ఎప్పుడో రావాల్సిన రిజల్ట్ ని ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే వాళ్ళ ప్రభుత్వం రాగానే సాయంత్రం 4 గంటలకి అడావుడిగా విద్యార్థులకి తెలియకుండా ఏ ఇంటిమేషన్ లేకుండా సడన్ గా రిజల్ట్ రిలీజ్ చేస్తా అని చెప్పి విద్యార్థులను అన్యాయం చేసి చాలా మంది విద్యార్థులకి అన్యాయం చేసుకుంటూ ఈ నరేంద్ర మోడీ పాలిస్తున్న ప్రభుత్వం చంద్రబాబుకి ప్రమాణ స్వీకారం పోయిన మోడీ విద్యార్థుల గురించి మాట్లాడితే మాత్రం బయటికి రాడు. నితీష్ కుమార్తో కలిసి మాట్లాడతానుకున్న మోడీ విద్యార్థుల సమస్య మీద నీటి సమస్య మీద మాట్లాడే సైతం లేదు. బీసీసీఐ సంబంధించిన దేశ కొడుకు వచ్చి బీసీసీఐలో నడుపుతూ ఉంటాడు, మంచిగా నడిపి కుంభకోణం చేసుకున్నా పోతారు. అలానే ఈ విద్యార్థుల సంఘానికి సంబంధించింది కూడా మేము విద్యార్థులందరూ కలిసి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎట్లా క్రికెట్లో అవకాశాలు జరిగినాయో అట్లానే ఈ నీట్ ఎగ్జామ్లో కూడా తప్పులు జరిగినాయి. ఎన్నో మందికి తప్పులు ముట్టినాయి. ఎన్నో ఒక విద్యార్థి సంఘాలు కలిపి మేము అందరం ఒకటే అడుగుతున్నాం, మీరు నీట్ మళ్ళీ కండక్ట్ చేయాలి. కండక్ట్ చేయబోతే ఖచ్చితంగా ఇదే రాష్ట్రంలో ఉన్న కిషన్ రెడ్డిని సెంట్రల్ మినిస్టర్ని రేపు ప్రమాణ స్వీకారం ఉంది, ఆయన దీని గురించి మాట్లాడబోతే ఆయన ప్రమాణ స్వీకారం ఆపుతాం. అట్లానే బండి సంజయ్ తిరగకుండా ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్లు కూడా ఎన్ఎస్యూ అందరం కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ మినిస్టర్ని ఏ బిజెపి మినిస్టర్ని కలపడం స్టేట్ వ్యాప్తంగా ఇలా ధర్నాలు చేపడతా ఉన్నారు, నిరసనలు చెప్తా ఉన్నారు. ఎందుకు కేంద్ర మంత్రులు ఇలా దీనిపైన ఇలాంటి స్పందన ఇవ్వట్లేదు? వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళ జేబులో డబ్బులు నింపుకోవడం రెడీగా ఉన్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎప్పుడు లేదు, ఆ ప్రభుత్వం ఎప్పుడు లేదు. సో హిందూ గురించి తప్ప విద్యార్థుల గురించి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఉండదు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, మీకు మేము ఓట్లు వేసిన విద్యార్థులు ఇక్కడ ఉన్నారు, విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది. ఆ విద్యార్థులు న్యాయం చేసిన ప్రభుత్వం మీదే, మీ వల్ల కాదా నీట్ మీరు కండక్ట్ చేయరా? ఒకటే చేయండి. ఎంసెట్ ఎట్లా స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుందో నీట్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వండి, స్టేట్ చూసుకుంటుంది. మీ గవర్నమెంట్ మీకు ఇష్టం వచ్చినట్టు, మీకు ఇష్టం వచ్చిన మినిస్టర్స్ ఇచ్చినట్టు, మీకు ఇష్టం వచ్చిన ప్లేయర్స్ ఆడిపించినట్టు, మీకు ఇష్టం వచ్చిన నీట్ రిజల్ట్ ఇట్లా మీకు కుదరదు. ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. అన్ని విద్యార్థి సంఘాలు నీట్ పైన నిరసనలు తెలుపుతా ఉన్నాయి, ఏం చెప్తారు? ప్రధానంగా 24 లక్షల మంది నీటి విద్యార్థులకు అన్యాయం జరిగిన తరుణంలో, పేపర్ లీకేజ్ కావలి జరిగిన తరుణంలో రోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిజంగా ఈ నీటి అవకతవకలు జరిగాయి కాబట్టి తక్షణమే నువ్వు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ కుమార్ వెంటనే ఆయన తొలగించి వారిపైన క్రిమినల్ కేసులు నమోదించి ఎన్టీపీ వ్యవస్థను విచారణ జరిపించాలి. అదేవిధంగా ఇవన్నీ విషయాలు బయటికి రావాలంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ చేసే విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు వాస్తవానికి నీటి ఫలితాలు జూన్ 14 విడుదల చేయాల్సిన తరుణంలో ఈ రోజు జూన్ 4 అంటే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల రోజు రిజల్ట్ విడుదల చేసి ఈ రోజు విద్యాలయ అయోమయంలో పెట్టేసి ఈ యొక్క అవకతవకలపై ఎవరు కూడా స్పందించిన ఉద్దేశంతో కక్షపూరితంగా ఈ రోజు ఫలితాలు విడుదల చేయడం జరిగింది. అంటే 100కి 100% బీజేపీ నాయకుల పాత్ర ఉన్నది. బీజేపీ ప్రజాప్రతినిధులకు తెలిసే ఒక స్కామ్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాయి. తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేసి మరల నిర్వహించి అదేవిధంగా వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థి రాష్ట్ర జాబితాలో చేర్చాలి. ఎందుకంటే ఈ రోజు దక్షిణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఈ రోజు ఈ యొక్క నీట్ పరీక్షని రాష్ట్ర స్వయం ప్రతినిధిస్తుందని చెప్పేసి అనేక సందర్భాలు వ్యతిరేకించారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం మొండిగా వినకుండా ఈ రోజు పరీక్ష నిర్వహించి దాదాపు 24 లక్షల మంది విద్యార్థులకు
అన్యాయం చేసింది. ఈ అన్యాయంపై తక్షణమే స్పందించాల్సిందే. దాంతో పాటు ఈరోజు ఎన్డీఏలో భాగస్వామి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి నీటి విద్యార్థుల కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కేంద్ర మంత్రులు అయినటువంటి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు నీటి విద్యార్థుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. రానున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం పైన పార్లమెంట్ లో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్య పైన ఈ రోజు తెలంగాణలో బీజేపీ నాయకులు బీజేపీ స్పందించాలి. దాంతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా బీజేపీ చేసినటువంటి యొక్క విద్యార్థి వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా తిరస్కరించి వారిపై పోరాటాలు కొనసాగించి ఈ రోజు నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.